హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. నేను మీ దివ్య. ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి అయితే వచ్చేసాం. మీకు ఈ మధ్య తెలిసిందే వైఎస్ఆర్ స్టేడియం అని దీనికి పాత నేమ్ అయితే ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ కొత్త నేమ్ అయితే మార్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏపీఏ బీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా దీని పేరు మార్చారు. అయితే ప్రెసెంట్ రేపు జరగబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అయితే దానికోసం ఈరోజు హడావిడిగా ఇక్కడ జరుగుతూ ఉంది. క్లీనింగే కానివ్వండి, ఆల్రెడీ ఢిల్లీ టీమ్స్ వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈరోజు అంతా. సో రేపు ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఢిల్లీ టీమ్కి అయితే పోటీ జరగబోతుంది. ఐపీఎల్ ప్రియులు చాలా యాంగ్జైటీతో అయితే ఉన్నారు. మనకు తెలిసిందే ఢిల్లీ టీమ్ హోమ్ గ్రౌండ్గా మన విశాఖపట్నం స్టేడియంని అయితే ఇచ్చారు. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం మన నేటివ్ దీన్ని ఇలా చెప్పుకోవచ్చు, మన తెలుగు ప్రియులకి సన్ రైజర్స్ టీమే వాళ్ళ నేటివ్గా చూస్తూ ఉంటారు. ఈవెన్ దో ఢిల్లీకి వైజాగ్ స్టేడియం ఇచ్చినా సరే, సో ఎస్ఆర్హెచ్ వాళ్ళకి మన తెలుగు వాళ్ళ సపోర్ట్ ఎంతో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తూ ఉంటే ప్రజెంట్ స్టేడియంని ఎంత రెడీ చేస్తున్నారో రేపటి కోసం. రేపు ఉగాది సందర్భంగా ఇళ్లలో ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఐపీఎల్ కాబట్టి ఎంతో హడావిడిగా అయితే ఇక్కడ ఉంటుంది. ఈవెన్ ఉగాది అయినా సరే జనాలు ఏమాత్రం తగ్గట్లేదు. ఉగాది రోజు జరగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి అందరూ సంసిద్ధంగా రెడీగా ఉన్నారు, చాలా యాంగ్జైటీతో ఉన్నారు. రేపు జరగబోయే ఢిల్లీకి ఎస్ఆర్హెచ్ టీమ్కి అయితే ఐపీఎల్ మ్యాచ్ ఉండబోతుంది. అయితే ఇందులో ఏంటంటే ఢిల్లీకి హోమ్ గ్రౌండ్గా వైజాగ్ స్టేడియం ఇచ్చినా సరే చాలామంది తెలుగు ఆడియన్స్, తెలుగు ఫ్యాన్స్ సన్ రైజర్స్కి ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. నేటివ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ కాబట్టి వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి అని అయితే ఉన్నారు. అతనికి మన వైజాగ్ స్టేడియంలో దగ్గరెళ్ళిపోయే సపోర్ట్ ఉంటుందని అయితే అందరూ అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మన తెలుగోడు ఎస్ఆర్హెచ్ టీంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మన తెలుగు పీపుల్ అయితే నితీష్ కుమార్ రెడ్డికే సపోర్ట్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఢిల్లీ క్యాపిటల్స్కి హోమ్ గ్రౌండ్గా విశాఖపట్నం గ్రౌండ్స్ ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకు అని అంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఓనర్ మన ఉత్తరాంధ్ర, మన తెలుగువారు కాబట్టి. ఆయన ఎవరో కాదు, జిఎంఆర్. ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టి పరిస్థితిలో గెలవాలి అని చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. సేమ్ అలానే సన్ రైజర్స్ టీం కూడా గెలుస్తుందని, చాలా బాగా ఆడుతుందని అయితే అందరూ ఆశిస్తున్నారు. రేపు క్రికెట్ లవర్స్కి ఒక మంచి ఫీస్ట్గా అనిపిస్తుంది. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. హెడ్ మాస్టర్ ప్రతి బాల్ని స్టేడియం బయటకు కొడతాడేమో చూడాలి. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషాన్ సెకండ్ మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యి మళ్ళీ ఉప్పులోకి వస్తాడా? ఏ టీం గెలవబోతుంది? నాకైతే రెండు టీమ్స్ ఫేవరెటే. సన్ రైజర్స్ కంటే కొంచెం ఫేవరిజం ఉంది సన్ రైజర్స్ మీద. సో రేపు చూద్దాం అసలు ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది.